హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అత్తగారి వంటిల్లు. ఈరోజు మనం చేయబోతుంది చేపల పులుసు. చేపల పులుసు అనేది నాకు పెళ్ళికి ముందు అస్సలు నచ్చేది కాదు గాయ్స్. కానీ పెళ్ళయ్యాక ఒకసారి మా అత్తయ్య చేసి పెట్టారు. ఇంకంతే వావ్! నా మైండ్ బ్లో అయిపోయింది. ఆ టేస్ట్ అసలు ఎంత నచ్చేసిందంటే అంత నచ్చేసింది. నాకు చికెను, మటన్ కంటే ఇప్పుడు చేపల పులుసు అంటేనే నాకు చాలా ఇష్టము. అసలు ఎట్లా చేస్తారు మా అత్తయ్య ఏంటి అనేది ఈరోజు మీకు చూపిద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. లెట్స్ గో టు ద ఇంగ్రీడియెంట్స్. ముందుగా ధనియాలు, జీలకర్ర అండ్ ఆనియన్స్‌ని 3 కలిపి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత చింతపండుని ఒక గిన్నెలో హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె వేయాలి. ఈ చేపల పులుసు అనేది నాకే కాదు గైస్, మా ఆయనకి కూడా చాలా ఇష్టం. ముందు చెప్పే చెప్పేవారు, నువ్వు అసలు ఒకసారి మా మమ్మీ చేసిన చేపల పులుసు తిను, నీకు ఫేవరెట్ అయిపోతది అంటే, నేనేదో ఊరికే అంటున్నారులే అనుకున్నాను. కానీ కాదు, నిజంగా అదే జరిగింది. నా ఫేవరెట్ అయిపోయింది చేపల పులుసు. ఫిష్ ఫిష్ పులుసులోకి కాస్త నూనె ఎక్కువనే పడుతది గాయ్స్. సో, ఇంత నూనెనా అని అనుకోకండి. అంత నూనె ఉంటేనే టేస్టీ. ఖచ్చితంగా అంత నూనె ఉండాలి గాయ్స్. అంత నూనె అని అనుకోకండి. సో, ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ వేస్తాం మనము. సో, అట్లా నేనేదో అంటున్నారులే అనుకున్నాను. కానీ నిజంగానే అలా జరిగింది. అస్సలు అనుకోలేదు ఇంత బావుంటదో చేపల పులుసు అనేది. అసలు పెళ్ళికి ముందు అస్సలు నచ్చేది కాదు నాకు. మా అమ్మమ్మ, మా మమ్మీ ఎప్పుడు చేసినా నేనసలు తినేదాన్ని కాదు. నాకు పులుపు అంటేనే నచ్చదు బేసిక్‌గా. అట్లాంటిది నేను ఇప్పుడు మా అత్తయ్యని అడిగి, అడిగి మరీ ఆ ఫిష్ పులుసు చేయండి, ఈ ఫిష్ పులుసు చేయండి అని అడిగి, అడిగి మరీ నేను చేయించుకుంటాను, తింటాను. అంత ఇదైపోయింది. మా మమ్మీ అయితే నేను చెప్తాను కదా! ఇట్లా చేసింది, అట్లా చేసింది. ఏంటి నువ్వు పులుసు తిన్నావా? నీకు నచ్చిందా? అని వాళ్ళు షాక్ అయిపోయారు నేను స్టార్టింగ్‌లో చెప్తే. అసలు అంత బావుంటది. మీరు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు యాజ్ ఇట్ ఈజ్ స్టెప్ బై స్టెప్ కరెక్ట్‌గా చేస్తే గైస్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటది చేపల పులుసు అనేది. ట్రస్ట్ మీ. మా అత్తయ్య వండే చేపల పులుసు నాకే కాదు, మా చుట్టాలందరికీ ఇష్టం. లైక్ మా హస్బెండ్ ఫ్యామిలీస్ వాళ్ళ రిలేటివ్స్ అందరికీ. గార్లిక్ పేస్ట్ కూడా అంత పడతది. ఎందుకంత ఏసారని అనుకోకండి. ట్రస్ట్ ద ప్రాసెస్ గైస్. అక్కడ ఎంత చూపిస్తున్నామో అట్లనే ఎయండి. ఎక్కువ తక్కువలు చేసుకోకండి. యాహ్! సో, కొంతమంది ఎట్లా అంటే ఆనియన్‌ని కట్ చేసేసి ఏస్తారనమాట. చాప్ చేసేసి ఏస్తారు. లైక్ కర్రీస్‌లో ఎట్లా ఏస్తామో. కానీ మా అత్తయ్య మాత్రం పేస్ట్ చేస్తారు. పేస్ట్ చేస్తేనే టేస్టీ అంటారు. నిజంగా పేస్ట్ చేస్తేనే టేస్టీ గైస్. నేను ఒకసారి కట్ చేసి చేశాను. నాకు అసలు నచ్చలేదు. సో, ఆనియన్స్‌ని పేస్ట్ చేయండి మీరు కూడా. సో, గైస్ ఇట్లా ఆనియన్ పేస్ట్ ఏసాక ఇట్లా తిప్పుతూ ఉండాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా అడుగు అంటుకోకుండా తిప్పుతూ ఉండాలి కంటిన్యూస్‌గా. సో సో గైస్ మీకు ఎలాంటి ఫిష్ పులుసు అంటే ఇష్టమో మాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మేము నెక్స్ట్ టైమ్ ఫిష్ తోటి ఇగుర పులుసా అనేది చేసి వీడియో పోస్ట్ చేస్తాం మీకు.
అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ గైస్ మీకు ఏ ఫిష్ ఇష్టమో. అండ్ ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది మీ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేసుకోండి మాతోటి. ఓకేనా గైస్? సో గైస్ ఇప్పుడు మేము చేసేది శీలవతి 1.5 kgs. సో మీకు ఎలాంటి ఫిష్ ఇష్టమో మాకు కామెంట్ చేయండి. ఫిష్ పులుసు అయినా, ఈ ఫిష్ తోటి ఈగ్రో అయినా, ఏదైనా మాకు కామెంట్ చేయండి. మేము చేస్తాము, మీకు వీడియో చేసి పోస్ట్ చేస్తాము. సో ఇట్లా మధ్యలో మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి గైస్, మర్చిపోవద్దు. అడుగు అస్సలు అంటుకోకూడదు. సో మా అత్తయ్య చేసే ఫిష్ పులుసు అయినా, ఈగురులైనా నాకు చాలా ఇష్టము. ఎంత అంటే అసలు అది ఇట్లా తింటుంటే స్పీచ్‌లెస్ అయిపోతాను నేను. అసలు మాటలు రావు నోటి నుండి. ఫుల్ ఇట్లా అంత బావుంటదనమాట. అసలు తింటూ ఉంటాం ఇంకా అసలు పొట్ట చె నిండిపోయిన గొంతు దాకా వచ్చేసినా ఇంకా తినాలనిపిస్తూ ఉంటది. అంత బావుంటదనమాట. మీరు కూడా చేస్తారు కదా వీడియో చూసి, మీకే తెలుస్తదిలేండి. నేను ఇప్పుడు ఏదో చెప్తున్నాను అనుకుంటారు. సో ఇట్లా ఇక్కడ చూపిస్తున్నట్టు ఆయిల్ నెమ్మదిగా సపరేట్ అవుతుంది కదా, అలా సపరేట్ అయ్యేదాకా పూర్తిగా ఇట్లా తిప్పుతూ ఉండాలి. చేపల పులుసులే కాదు గాయస్, ఫ్రై కూడా మా అత్తయ్య చాలా బాగా పెడతారు. డిఫరెంట్గా పెడతారు, నేను ఇంతవరకు చూడలేదు ఎక్కడ. సో అది కూడా చాలా చాలా ఇష్టము. ఫ్రై అన్న మా అత్తయ్య చేసింది ఫిష్ ఫ్రై, అది కూడా వీడియో తీసాము. 1 or 2 డేస్లో అది కూడా పోస్ట్ చేస్తాము గైస్. ఓ గైస్ తిప్పుతూ ఉండాలి ఇట్లా, మధ్యలో మర్చిపోకండి. అక్కడే నుంచుని మంచిగా ఓర్పుతోటి తిప్పుతూ ఉండాలి. పక్కకి వెళ్ళారా ఇంకా అంతే, దాని సంగతి మాడిపోద్ది ఇంకా అంతే. సో చికాకు తోటి కాకుండా కాస్త ప్రేమతోటి చేస్తే మీ లవ్ ఇంకా టేస్ట్ని యాడ్ చేస్తుంది, ఇంకా టేస్టీగా వస్తుంది. ఎప్పుడైనా ఏ వంట అయినా సరే లవ్తో చేస్తే ఇంకా దాని టేస్ట్ ఇంకా యాడ్ అవుతుంది. సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, అట్లా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోవాలి. అప్పుడు దాకా ఆనియన్స్ తిప్పుతూ ఉండాలి, వేపాలి. మంచి ఇట్లా ఆనియన్ ఇట్లా మొత్తం సపరేట్ వచ్చేసిందంటే ఆనియన్ అండ్ ఆయిల్ అది అయిపోయినట్టు, వేగిపోయినట్టు, ఆనియన్స్ వేగిపోయినట్టు. సో గైస్ తిప్పుతూ ఉండాలి. అయిపోయింది, ఇట్లా నూనె మొత్తం సపరేట్ అయిపోయింది కదా, దాని అర్థం అయిపోయింది, వేగిపోయినట్టు. సో మర్చిపోకండి గైస్, లవ్ తోటి చేయాలి. లవ్తో చేసిన ఏ డిష్ అయినా సరే చాలా బాగా వస్తుంది. డోంట్ ఫర్గెట్ దట్. చికాకు తోటి చేస్తే ఏదైనా సరే చికాకుగానే ఉంటుంది అది అంతా. సో లవ్ ఈజ్ మ్యాండేటరీ. సో ఇప్పుడు మనం పసుపు వేద్దాం, కొద్దిగా పసుపు. మేము యాక్చువల్గా రాక్ సాల్ట్ని వాడతాం అన్నమాట, కానీ ఇక్కడ మాకు రాక్ సాల్ట్ దొరకలేదు, లేదు ఇంట్లో. సో ఇప్పుడు మేము నార్మల్గా ఉన్న ఇంట్లో నార్మల్ సాల్ట్ ఏదైతే వాడతామో అదే వాడుతున్నాము ఇప్పుడు. సో నార్మల్గా మేమైతే ఎప్పుడు రాక్ సాల్ట్ వాడతాము, కానీ ఇంట్లో అయిపోయింది చూసుకోలేదు. రాక్ సాల్ట్ వాడితే ఇంకా టేస్టీగా ఉంటుంది అని అంటారు మా అత్తయ్య. సో నేను మీకు అదే రికమెండ్ చేస్తాను. సో యూస్ రాక్ సాల్ట్. ఓకేనా గైస్? నార్మల్ సాల్ట్ కంటే. మేము కారం కూడా ఇంట్లో ఆడిచ్చిందే గైస్, అస్సలు బయటది ఏది వాడము. పసుపు, కారము అన్ని. కారం అంత వేసారు ఏంటంతనా అని అనుకోకండి, అంత పడుతుంది ఖచ్చితంగా. చెప్పాను కదా, జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్ అంతే. మీకు అదిరిపోయే చేపల పులుసు వస్తుంది విత్ లవ్. డోంట్ ఫర్గెట్ టు యాడ్ లవ్. ఓకేనా గైస్? సో అట్లా మంచిగా తిప్పుతూ ఉండాలి, మొత్తం మిక్స్ అయ్యేదాకా మంచిగా తిప్పాలి. ఓకే, ఇట్లా మొత్తం అట్లా వీడియోలో చూపించినట్టు మొత్తం ఇట్లా మంచిగా తిప్పాలి. ఇట్లా ఇక్కడ చింతపండు మేము ముందే నానబెట్టుకున్నాము. ఇప్పుడు దాన్ని ఇట్లా మంచిగా చింతపండు ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా మొత్తం పిసికి ఇట్లా చేసి ఇట్లా చేస్తే మీకు చాలా బాగుంటుంది, పులుసు మొత్తం మంచిగా వస్తుంది అన్నమాట. యాక్చువల్లీ మేము చింతకాయలు వాడదాం అనుకున్నాం, కానీ చింతకాయలు దొరకలేదు ఇక్కడ మాకు. సో ఇంకా చింతపులుసు తోటి చేసాం. చింతపులుసు తోటి అయినా చాలా బాగుంటుంది, ఏం తీసిపోదు టేస్ట్లో అయితే.
చింతకాయలు టేస్ట్ ఇంకా బాగుంటది, కానీ చింతకాయలు దొరకలేదు నాకు ఇక్కడ బెంగుళూరులో. సో చింత పులుసు చాలా బాగుంటది. సో అంత పులుసు అని అనకండి, పడుతుంది. ట్రస్ట్ ద ప్రాసెస్ అంతే. నేను అదే చెప్తున్నాను, ఊరికే అని అనకండి. జస్ట్ ఇక్కడ వీడియోలో ఎంత చూపిస్తున్నామో, ఎలా చూపిస్తున్నామో యాజ్ ఇట్ ఈస్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు చేపల పులుసు చాలా బాగుంటుంది, చాలా మంచిగా వస్తుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా మంచిగా వస్తుంది. ఇట్లా చింతపులుసు ఇట్లా మరిగాక పులుసు మొత్తం అట్లా బెండకాయలు యాడ్ చేసుకోవాలి. మొత్తం మరిగాక ఇట్లా మిక్స్ చేయండి. మొత్తం బెండకాయలు యాడ్ చేశాక మిక్స్ వెల్. మొత్తం కలిపేశాక వీడియోలో చూపిస్తున్నట్టు. సో బెండకాయలు వేసేసాక ఫిష్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఫిష్ని మేము ముందే వాష్ చేసేసుకున్నాం సాల్ట్ తోటి 2-3 టైమ్స్. ఫిష్ పీసెస్ అనేది ఒక్కొక్కటి వచ్చేసి మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు గైస్, మీడియం సైజ్ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు వచ్చాక ఇప్పుడు ఒక్కొక్క ఫిష్ పీసెస్ని ఇట్లా నెమ్మదిగా వేయాలి. ఇట్లా నెమ్మదిగా చూసుకుని వేయండి, చేతులు కాల్చుకోకండి గైస్. జాగ్రత్తగా ఒకటి పక్కన దానిపైన ఒక పక్కన ఇట్లా పక్కన వేయాలి జాగ్రత్తగా. మీకు రాకపోతే ఇంకెవరైనా పెద్దోళ్ళు ఉంటే ఇంట్లో వాళ్ళతోటినే ఏమనండి, వాళ్ళనైనా జాగ్రత్తగా వేయండి. స్పూన్స్తో వేయకండి, చేతితోటే వేయండి. నాకైతే ఫిషెస్లో ఫేవరెట్ పీసెస్ ఏంటంటే ఇదే, ఇప్పుడు వేస్తున్నాం కదా అది, దాన్ని పొట్ట కింద ముక్కలని అంటారు. అది నా ఫేవరెట్. మీకేది ఫేవరెట్ అది కామెంట్ చేయండి. నాకే కాదు, మా హస్బెండ్కి కూడా చాలా ఫేవరెట్. సో మీకు ఏది ఫేవరెట్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెమ్మదిగా ఒకటి వేయండి. ఇప్పుడే నోరు ఊరిపోతుంది గాయస్, ఎప్పుడు తిందామా, ఎప్పుడు అయిపోతుందా అని ఇప్పుడు మీకు చూపిస్తున్నప్పుడే అన్నట్టుగా నాకు చాలా టెంప్టింగ్గా ఉంది. ఇట్లా నెమ్మదిగా ఒకటి వేయండి, ఉక్కేయకండి, మొత్తం చూసుకుని వేయండి, ముక్కలు వేగిపోతాయి జాగ్రత్తగా. అస్సలు ఐ కాంట్ వెయిట్, ఎప్పుడవుతుందా అని నేను వెయిట్ చేస్తున్నాను. సో ఇట్లా అన్ని ముక్కలు వేసేసాక 2 క్లాత్స్ని తీసుకుని హ్యాండ్ తోటే ఇట్లా నెమ్మదిగా ఇట్లా తిప్పుతూ ఉండాలి. గరిట అస్సలు యూజ్ చేయొద్దు. ఇట్లా నెమ్మదిగా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టే ఇట్లా రౌండ్గా తిప్పుతూ ఉండాలి గైస్. బీ కేర్ఫుల్ వైల్ డూయింగ్ దిస్. జాగ్రత్తగా ఉండండి చేసేటప్పుడు, తిప్పుతూ ఉండాలి. రెండు చేతులతోటి జాగ్రత్తగా నెమ్మదిగా తిప్పుతూ ఉండాలి, ఫాస్ట్గా తిప్పొద్దు. అట్లా తిప్పాక ఇట్లా నార్మల్గా చిన్నగా అడ్జస్ట్ చేయడానికి చిన్నగా పెట్టండి, మొత్తం తిప్పేకండి గరిటెతోటి. ఇప్పుడు మొత్తం అదంతా సో అలా తిప్పేశాక మూత మూసేసి లో ఫ్లేమ్లో 20 to 30 minutes ఉడకనివ్వాలన్నమాట. ఉడికాక మంచిగా ముక్కలు ఇట్లా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకుని ఒక 5 minutes చాలండి. 5 minutes మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మగ్గిస్తే సరిపోతుంది. మీకు చిక్కగా, ఎంత చిక్కగా థిక్నెస్ మీరు కావాలనుకుంటారో అంతవరకు సరిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అట్లా థిక్నెస్ చూడండి, అక్కడ ఎట్లా అంత థిక్నెస్ వస్తే చాలు. అంత వస్తుందంటే అయిపోయినట్టు. మీ టేస్టీ చేపల పులుసు ఇస్ డన్. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ like, share and subscribe, and don't forget to press the bell icon. Thank you for watching guys. See you soon with new video.